ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. ధనస్సు రాశి అంటే మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదం వరకు ధనస్సు రాశి కింద పరిగణింపబడుతుంది. అక్షరాల్లోకి వస్తే ఏ, యో, బా, బి, బు, ధ, భ, ఢ, టే అనేటువంటి అక్షరాలని కలిగిన వాళ్ళు ధనస్సు రాశి కింద పరిగణింపబడుతుంది. ధనస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి ధనుసు రాశి వారికి గురువు వత్సరాది మే 13వ తేదీ వరకు 6వ స్థానమందు, మే 14 నుండి సంవత్సరాంతం 5వ స్థానమందు, రాహువు వత్సరాది మే 19 వరకు 4వ స్థానమందు, మే 20 నుండి వత్సరాంతం 3వ స్థానమందు, కేతు మే 19 వరకు 10వ స్థానమందు, మే 20 నుండి వత్సరాంతం 9వ స్థానమందు, శని సంవత్సరమంతా కూడా 4వ స్థానమందు సంచరించుచున్నారు. వీరికి మే 19 వరకు కేతువు, మే 20 నుండి వత్సరాంతం రాహువు, మే 14 నుండి సంవత్సరాంతం గురువు శుభస్థానాల సంచరించడం ద్వారా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అంటే కుటుంబ సౌఖ్యము, అలానే శుభకార్యాలు నెరవేరుట, ఉద్యోగస్తులు తమ తమ పదవుల్లో మంచి ఉన్నత స్థానాన్ని పొందడం, విద్యార్థులు విద్యందు మంచి ఉన్నతిని పొందడం, రావాల్సినటువంటి ధనం సకాలంలో రావడం, తీర్థయాత్ర దర్శనము, బంధుమిత్రుల సమాగమనము, కోర్టు పనుల్లో అనుకూలించడము, రాజకీయ నాయకులకు ముఖ్యమైనటువంటి పదవులను పొందడము మొదలగు శుభ పరిణామాలు కలుగుతాయి. సంవత్సరమంతా శని 4వ స్థానం, అంటే దీన్ని అర్ధాష్టమ శని అని చెప్పనంటాము. అలానే మే 19 వరకు గురువు రాహువులు, మే 20 నుండి సంవత్సరాంతం కేతువు అశుభ స్థానంలో సంచరించడం ద్వారా వారు తలచిన పనులు నెరవేరకపోవడం, అలానే భయాలు, అలానే కుటుంబంలో కొంత కలహాలు, అలానే బంధుమిత్రులతో వైరము, కోర్టు పనులు అనుకూలించకపోవడం, ఇలాంటి ప్రతికూలమైనటువంటి పనులు జరిగేటువంటి అవకాశం కూడా వీరికి ఉంది. అనుకూలంగా లేని గ్రహాలు సంచారం వల్ల వారికి సుదర్శన యాగాది హోమాలు జరిపించుకోవడం, ఆపదుత్తారక స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని పారాయణం చేయడం, నవగ్రహ స్తోత్రాల్ని పారాయణం చేయడం, ఇలాంటి పారాయణం చేయడం ద్వారా వారి యొక్క గ్రహ అనుకూల ఏర్పడి శుభ ఫలితాలు కలుగుతాయి.